సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న దేవిని ఈ రోజు పూజిస్తే భక్తులకు ఆహారానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఆ దేవి చూసుకుంటుంది అంటారు. వారణాసి వద్ద కాశీలో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. ఒకసారి పార్వతీదేవితో శివుడు ఈ విశ్వమే ఒక భ్రమ అని, ఆహారం కూడా అందులో భాగమేనని చెబుతాడు. ఈ భ్రమనే మాయగా పిలుస్తారు. పార్వతీదేవి జీవుల అవసరాలు తీరేందుకు భౌతిక పదార్థాలు, వస్తువుల అవసరం అని అంటుందట. దాని మీద ఇరువురికి వాదన జరిగి అన్నపూర్ణ రూపంలో ఉన్న పార్వతి ఆ అన్నపూర్ణ రూపాన్ని కనపడకుండా చేస్తుందట. అప్పుడు పంటలు ఎండిపోయి ఆహారం దొరక్క కరువు కాటకాలతో ప్రజలు అనేక బాధలు పడతారట. ఈ కార్యక్రమం చూశాక ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్కారం. ప్రతిరోజు పసందైన రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ నవరాత్రుల సందర్భంగా ఒక చక్కటి సాంప్రదాయబద్ధమైన వంటకాన్ని మీకు పరిచయం చేయడానికి ఈనాటి మన వంటల సందడి కార్యక్రమానికి శ్వేత గారు గెస్ట్ గా వచ్చారు. మరి శ్వేత గారు ఈ నవరాత్రుల సందర్భంగా వంటల సందడి కార్యక్రమంలో ఏ వంటకంతో సందడి చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారికి స్వాగతాన్ని తెలియజేద్దాం. నమస్కారం శ్వేత గారు. నమస్కారం. సో శ్వేత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ లింగంపల్లి నుంచి వచ్చాను. సో హైదరాబాద్ లింగంపల్లి నుంచి వచ్చారు. ఓకే. మరి మన వంటల సందడి కార్యక్రమంలో ఈ నవరాత్రుల సందర్భంగా చాలా సాంప్రదాయబద్ధమైన వంటకం అండి, అందరికీ నచ్చుతుంది. అలాగే దేవికి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టచ్చు అన్నారు. ఏంటి ఆ వంటకం? ఓట్స్ తో చక్కెర పొంగలి. మరి ఓట్స్ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఓట్స్, ఉడికించిన పెసరపప్పు ముద్ద, పాలు, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, బాదం, కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి, కట్ చేసిన బాదం పీసెస్. సో శ్వేత గారు, సో కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశారు ఓట్స్ చక్కెర పొంగల్కి. ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూపిస్తారా? చూపిస్తాను. సో ముందుగా ఏం చేయాలి? బౌల్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. బౌల్ పెట్టుకోవాలి. ముందుగా కొంచెం నెయ్యి తీసుకోవాలి. దీంట్లో ఓట్స్ వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఈ ఓట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పాలు పోసుకోవాలి. ఓకే శ్వేత గారు, పాలు పోసాం కదా, ఇలా ఎంతసేపు ఉడకాలంటారు? ఒక 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ సరిపోతుంది. అంటే ఓట్స్ బాగా మెత్తగా అవ్వాలన్నమాట. అంతే. ఓకే. శ్వేత గారు, ఇది మనకి బాగా మెత్తగా ఉడకాలన్నారు కదా, ఉడకాలి. ఈలోపు ఇంకా చేయాల్సినవి ఉన్నాయండి? ఇంత లోపల కొబ్బరి తురుము అది ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ అన్ని ఫ్రై చేయాలా? ఓకే. అయితే నేను దీని మీద ఒక బాండి పెట్టినా? పెట్టండి. చిన్నది సరిపోతుంది కదా? సరిపోతుంది. మళ్ళీ దానిలో ఆ బాండిలో కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే. కొబ్బరి తురుము. ఇది ఇప్పుడు ఓట్స్ ఉడికిపోయిందండి బాగాను. దీంట్లో ఇప్పుడు పంచదార వేసుకోవాలి. పంచదార ఓట్స్కి సరిపడినంత. పంచదార వేసాం కదండి, ఇప్పుడు దాంట్లో ఉడికించిన పెసరపప్పు కూడా వేసుకోవాలి. సో పెసరపప్పు ఉడికించేటప్పుడు దాంట్లో మళ్ళీ మీరు షుగర్ అది అని వేస్తారా? ఇంకేం పంచదార అంటే ఇది స్వీట్ కదండి. ఓకే. అందుకని దీనికి అవసరం లేదు. చక్కెర పొంగల్కి పెసరపప్పు రుచి, మంచి రుచి. సో కొబ్బరి కూడా బాగానే కొంచెం బ్రౌన్ కలర్ వస్తూ ఉంది. కొబ్బరి బాగా వేగినట్టుందండి. ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే. ఓకే అండి. సో కొబ్బరి కూడా తీసేసాం కదా, అది కూడా బాగా ఉడికింది. ఓకే. ఇంకా మీరు జీడిపప్పు, కిస్మిస్ కూడా ఫ్రై చేయాలి కదా, అవి కూడా దీంట్లో ఫ్రై చేసేసుకుందామా? ఫ్రై చేసుకుందామా. కొద్దిగా నెయ్యి వేస్తారా దీంట్లో? కొద్దిగా నెయ్యి వేస్తాను. జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా. ఫస్ట్ బాదం వేస్తున్నాను. పీసెస్ కట్ చేసుకున్న పీసెస్ తీసి. అంటే ఇవి నానబెట్టిన బాదం తీసేసి కట్ చేసిన పొట్టు తీసేసి కట్ చేసిన. ఓకే.
అలాగే జీడిపప్పు, కిస్మిస్, ఆ కొబ్బరి తురుము కూడా దీంట్లో కలిపేయచ్చండి. కలిపేయచ్చండి. వేసైనా వేసేయండి. వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే. కొబ్బరి వేస్తే మంచి కమ్మటి రుచి వస్తుంది కదండి. ఇప్పుడు దీనిని దీంట్లోకి వేయాలా? చూడండి, వేసేయండి. సో నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ కదా. అవునండి. మంచి సువాసన వస్తుంది. సర్వింగ్ బౌల్కి తీసుకున్నాము. ఇప్పుడు దీనిని బాదంతో గార్నిష్ చేసుకుందాము. ఓట్స్ చక్కెర పొంగలి రెడీ. ఓకే. సో ఓట్స్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. సో దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండానండి. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా శ్వేత గారు ఓట్స్ తో చక్కెర పొంగల్ని సిద్ధం చేశారు. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు ఓట్స్ చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, పంచదార, ఉడికించిన పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, పాలు, కిస్మిస్, జీడిపప్పు, బాదం, కట్ చేసిన బాదం, యాలకుల పొడి. ఓట్స్ చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి ఓట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ లో పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమంలో పెసరపప్పు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక బాండి పెట్టి నెయ్యి వేసి ఇందులో కొబ్బరి తురుము వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో మరికాస్త నెయ్యి వేసి కట్ చేసిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న చక్కెర పొంగల్లో వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బాదాంతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఓట్స్ చక్కెర పొంగలి సిద్ధం. చూసారు కదండి, ఓట్స్ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. శ్వేత గారు, ఓట్స్ తో మీరు చేసిన చక్కెర పొంగలి చాలా 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 బాగుందండి. మరి నిజంగా ఈ నవరాత్రుల సందర్భంగా మీరు ఇంత చక్కటి ఓట్స్ చక్కెర పొంగల్ని తయారు చేసి సకులందరికీ చూపించినందుకు మీకు ఉత్తిగా ధన్యవాదాలు చెప్తే సరిపోదండి. అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మన సఖీ వంటల సందడి కార్యక్రమంలో అనుస్వార్ నుంచి మీకు 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వచ్చారండి. సో అలాగే సరిపోతుందండి, ఇంకో గిఫ్ట్ వద్దా మీకు? అలాగే మరి అనుస్వార్ నుంచి ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ కూడా. ఓకే అండి. చూసారు కదా సఖులు, ఈనాటి సఖీ వంటల సందడి కార్యక్రమంలో శ్వేత గారు ఓట్స్ తో చక్కెర పొంగల్ తయారు చేసి చూపించారు. చాలా రుచికరంగా ఉందండి. అసలు రైసా ఓట్స్ డిఫరెన్స్ కూడా తెలియలేదు, అంత రుచిగా ఉంది. మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మీరు కూడా ఎప్పుడెప్పుడు సఖీ వంటల సందడికి వచ్చి మీకు తెలిసిన వంటకాల్ని సఖులందరికీ పరిచయం చేయాలా అని ఎదురు చూస్తున్నారు కదా. ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. వెంటనే ఈ నెంబర్ కి డైల్ చేసి మీరు కూడా సఖీ వంటల సందడికి వచ్చేయండి. 04023535540. సో ఈ నెంబర్ కి డైల్ చేసి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన పసందైన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.